రాష్ట్రం కోసం పోరాటం చేసి త్యాగులైన వారిని స్మరిస్తూ ఒక పక్క రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, సిరికల్చర్, ఇండస్ట్రియల్ హబ్గా ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఏదైతే వారిని స్ఫూర్తిగా తీసుకున్న పొట్టి శ్రీరాములు గారిని, అన్న నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ 6 వయసుల ముద్ద బిడ్డగా మన పొట్టి శ్రీరాములు గారు నిజంగానే మరి పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ సభ్యులకు, అందుకు సహకరించిన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మరి విగ్రహ ఆవిష్కరణకు సహకరించటం, వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇది ఏర్పాటు చేయడం నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విగ్రహం ఏర్పాటు చేయగలరు, కానీ అందరూ పార్టిసిపేషన్ ఉండాలి, అందరికీ బాధ్యత ఉండాలి అనే విషయంతోనే మరి ఈరోజు మరి ట్రస్ట్కి ఏర్పాటు చేయడం, ట్రస్ట్కు స్థలం ఇవ్వటం కూడా ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజంగానే నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలరు. మరి ఏదైనా ఈరోజు పల్లె పండుగ కావచ్చు, మరి పొల్యూషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయం తెలియజేస్తూ మరి తెలుగు రాష్ట్రాన్ని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే మరి ఇలాంటి గొప్ప వ్యక్తులను ఎప్పటికప్పుడు మనం స్మృతిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ అహర్నిశలు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం తెలియజేస్తూ మరొక్కసారి నాకు కూడా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలు మేడం. ఎన్నో సమస్యల గురించి ఎంతోమంది మాట్లాడతారు, కానీ దాని గురించి నిలబడి పోరాడి విజయాన్ని సాధించేటువంటి విజనరీ లీడర్స్ లైక్ శ్రీ పొట్టి శ్రీరాములు గారు లాగా అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి ఒక విజనరీ లీడర్ మన ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం అవడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఇక తదుపరి మాట్లాడడానికి ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ టీజీ భరత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. భరత్ గారు. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మా యూత్ ఐకాన్ డైనమిక్ లీడర్ లోకేష్ గారికి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారికి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెంట్రల్ మినిస్టర్కి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన సోదరమణులకి, ఆర్యవైశ్య ముద్దు బిడ్డలకి అందరికీ నా నమస్కారాలండి. ముందుగా చాలా సాటిస్ఫైడ్ అండి నేను ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే మా టీజీవీ గ్రూప్ నుంచి ఎన్నో డొనేషన్స్ చేశాము, బట్ దీనికి ఫస్ట్ అనౌన్స్మెంటు అలాగే లోకేష్ గారు ఇది టోటల్ డిస్బర్స్మెంట్ కూడా చేసేసాను. 1 crore చెప్పిండేది ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చినాము లాస్ట్ టైం లోకేష్ గారు వచ్చినప్పుడు. సో సాటిస్ఫాక్షన్ స్కేల్ ఎప్పుడైతే